నమస్తే టీనై న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్లలో కనీస వేతనాలు డ్రాఫ్ట్ జీవోలను విడుదల చేసింది. వేతనాల నిర్ణయం శాస్త్రీయంగా చేశారని, పాత వీడీఏను ప్రస్తుతం పొందుతున్న వేతనంలో కలిపారే తప్ప కొత్త డ్రాఫ్ట్ జీవోలలో నయా పైసా పెంచలేదని, ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జీవోలను సవరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర వివిధ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో కార్మికులందరూ ధర్నా చేస్తున్నారు. వారి డిమాండ్స్ ఏంటంటే మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు ఈ రాష్ట్రంలో 73 రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం, పెన్షన్ వంటి చట్టబద్ధ సౌకర్యాన్ని కల్పించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాల స్థానంలో వచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు సిఐటి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతున్న సందర్భంలో నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి పేరుతో వచ్చినటువంటి రాష్ట్రంలో కనీస వేతనాలు మేము ఖచ్చితంగా 26,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి 11 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని 11 ఏళ్ల కాలంలో తను చిట్ట చివరి 5 సంవత్సరాల కాలంలో 2021వ సంవత్సరంలో కార్మికుల కనీస వేతనాన్ని 18,000 రూపాయలు నిర్ణయిస్తూ ఓ జీవో తయారు చేసింది. ఆ జీవోలన్నింటినీ కూడా గెజిట్ తయారు చేసి యాజమాన్యాలకు పంపించేలోపు యాజమాన్యాల ఒత్తిడికి తలొక్కి కేసీఆర్ ప్రభుత్వం ఆ జీవోలన్నింటినీ కూడా తెరచాటును దాచిపెట్టారు. అదే సందర్భంలో గత ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 నవంబర్లో ఎన్నికలు జరిగితే డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కనీస వేతనాలు జీవో తీసుకొచ్చారు. అమ్మయ్య, బీఆర్ఎస్ కంటే ఈయనైనా కనీస వేతనాలు జీవో పట్టుకొచ్చారనుకున్నాం. కానీ ఆ కనీస వేతనాలు జీవోలో ఏముంది? బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసిన 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ లో ఈయన గారు దాన్ని మార్పులు చేసి 11,000గా తగ్గించి కొత్త జీవో ఇచ్చాడు. నరకాయ మీ తలకాయ ఉన్నోడు ఎవరైనా ఇస్తున్నటువంటి వేతనాల్ని పెంచేటువంటి కొత్త జీవో ఇస్తాడు తప్ప రేవంత్ రెడ్డి గారు 11,000కి తగ్గిస్తూ కొత్త జీవో ఇచ్చాడు. దీన్ని తీవ్రంగా సిఐటి ఖండిస్తుంది. మీరు యాజమాన్యాల పక్షమా లేదు కార్మిక పక్షమా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈ జీవో ఇస్తే ప్రభుత్వం మీద ₹1 భారం పడదు. ఈ జీవో అమలు చేసేది ఎవరికి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఎవరు? కాంట్రాక్టర్. కాబట్టి మీ మీద పడే భారం ఏంటి? షాపింగ్ మాల్స్ లో ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, పీజీ చదువుకున్నటువంటి ఉన్నతమైన విద్యావంతులు ఈరోజు షాపింగ్ మాల్స్ లో పనిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా బ్రాండెడ్ షోరూమ్లు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. దీంట్లో పనిచేసేటువంటి కార్మికులకే ఈ రోజు జీతాలు ఇచ్చేది ఎవరు? ఆ ప్రైవేట్ సంస్థల యాజమాన్యం. ప్రభుత్వం ఖజానా నుంచి ₹1 కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. హైర్ బస్సుల్లో పనిచేసే డ్రైవర్లకే ఆ వేతనాలు కాంట్రాక్టర్లు ఇస్తారు. అంటే ఈ 73 రంగాల్లో పనిచేసే కార్మికుల జీతాలు ఇచ్చే నిర్ణయాధికారం ఎవరికి ఉంటుందంటే ప్రైవేట్ యాజమాన్యాలకు ఉంటుంది. ప్రభుత్వం మీద ₹1 భారం ఉండదు. కానీ ఆ ప్రభుత్వమే జీవో తయారు చేసి నిర్ణయించి ఈ జీతం అమలు చేయండి అని ప్రైవేట్ యాజమాన్యాలకి నిర్ణయం ప్రకటించాలి, జీవోలు ఇవ్వాలి. కానీ ప్రైవేట్ యాజమాన్యాలు అమలు చేయాల్సిన ఆ జీవోలు మీరు ఎందుకు రిలీజ్ చేయట్లేదు అంటే దీని అర్థం ఏంటి? ఆ ప్రైవేట్ యాజమాన్యాలు మీ మీద ఒత్తిడి చేస్తే, మిమ్మల్ని బాగా తీవ్రమైన ఇబ్బంది పెడితే ఆ జీవోలు ఇవ్వకుండా ఉన్న జీతాలు తగ్గించే యాజమాన్యాలకి అనుకూలంగా వాళ్ళ యొక్క లాభాలు పెంచుకోవడం కోసం, కార్మికుల శ్రమని దోపిడీ చేయడం కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్న 1,00,00,000 మంది కార్మికుల్లో
ఈ నెల 1వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా విస్తృతంగా ప్రచారం చేశాం. కరపత్రాలు పంచాము, జనరల్ బాడీలు పెట్టాము. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతుంది. రేపు హైదరాబాద్ లో లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి జరుగుతుంది. ఆ ముట్టడి తర్వాతైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చి ఈ జీవోలు వెంటనే సవరించి మేము అడుగుతున్న 26,000 ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో ఏప్రిల్ మే నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవసరమైతే నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇది సిఐటి నాయకులు చెప్పేది. ఏదైతే ప్రభుత్వం స్పందించి వెంటనే పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. పరిష్కారం చేయని ఎడల పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో కూడా అత్యధికంగా పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓవర్ టు